ఎస్ ఎగ్జాక్ట్గా కన్ఫర్మ్ అయింది. అల్లు అర్జున్ని బ్యాక్ గేట్ నుంచి ఉస్మానియా హాస్పిటల్కి వైద్య పరీక్షల కోసము ఇప్పుడు తీసుకెళ్ళినట్టుగా మనకు తెలుస్తుంది. మరి దాదాపు 15 నిమిషాల్లో ఆయనకి వైద్య పరీక్షలు అయిపోతాయి. వైద్య పరీక్షలు అయిపోయిన తర్వాత డైరెక్ట్ నాంపల్లి కోర్టుకి తీసుకెళ్లబోతున్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. ఇక్కడంతా హడావుడి ఉంది. వేలాది మంది అభిమానులు కానీ అలాగే వందల మంది పోలీసులను ఇక్కడ సెక్యూరిటీగా పెట్టి బ్యాక్ గేట్ నుంచి, అంటే ఆ బ్యాక్ గేట్ నుంచి డైరెక్ట్ సుదర్శన్ థియేటర్ నుంచి కూడా అటు నుంచి తీసుకెళ్లిపోయి ఉస్మానియా హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఎందుకంటే గాంధీ హాస్పిటల్కి తీసుకెళ్తే మాత్రం ఇక్కడ చాలా దగ్గర కాబట్టి అభిమానులు కానీ వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున కూడా అక్కడికి వచ్చే అవకాశం ఉంది. అక్కడ కూడా సెక్యూరిటీ ఇష్యూ వచ్చే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఉస్మానియా హాస్పిటల్కి ఇప్పుడు అల్లు అర్జున్ తరలించినట్టుగా మనకి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ విషయం అల్లు అరవింద్కి కూడా తెలియదు. వారు మాత్రం లోపల కూర్చున్నటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. ప్రస్తుతం అయితే మరొక గేట్ ద్వారా చిక్కడపల్లి ఏసీపీ ఆఫీస్ నుంచి అతన్ని ఎగ్జాక్ట్గా ఉస్మానియాకి తీసుకెళ్ళినట్టుగా మనకు పక్కా సమాచారం ఉంది. అంటే ఇక్కడంతా డైవర్షన్ చేశారు పోలీసులు కూడా. ఎందుకంటే అభిమానులు ఇక్కడ స్టోర్ అయిపోయారు. ఎందుకంటే ఎవరికి తెలియకుండా వెంటనే ఎక్కువసేపు అల్లు అర్జున్ ఇక్కడ పెట్టడం వల్ల వేలాది మంది అభిమానులు ఇంకా తరలివచ్చే అవకాశం ఉంది. సేమ్ ఆ రోజు సంధ్యా థియేటర్ వద్ద ఏ రకమైనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చాయో అలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్నాయి. కాబట్టి దాని తగ్గట్టుగా ఈసారి అలాంటి ఛాన్స్ తీసుకోకుండా మరొక గేట్ ద్వారా కూడా అల్లు అర్జున్ని ఉస్మానియా హాస్పిటల్కి తీసుకెళ్ళినట్టుగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే మెయిన్ రోడ్ నుంచి కూడా ఆయనకి సెక్యూరిటీ కల్పించి పోలీస్ వెహికల్లోనే తరలించినట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో ముఖ్యంగా ఇక్కడ చూడొచ్చు, మొత్తం రోడ్ అంతా కూడా ఇక్కడ కూడా బ్లాక్ చేస్తారు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు బయటకు పోకుండా బయట వాళ్ళు ఇక్కడ లోపల రానికుండా మొత్తం అధికారులు కూడా ఇక్కడ ట్రాఫిక్ పోలీసులుగా వీళ్ళందరూ కూడా ఇక్కడ బంద్ చేశారు. సో ఈ వేస్ బ్లాక్ చేసి వెనక గేట్ నుంచి కూడా ఉన్నటువంటి ఆ ఒక్క ప్లేస్ నుంచి కూడా మరొక మార్గం ద్వారా ఒక గల్లీ ఉంటుంది. ఆ ఎగ్జిట్ గేట్ దగ్గర నుంచి కూడా అల్లు అర్జున్ని తీసుకెళ్ళినట్టుగా మన సమాచారం అవుతుంది. చూడొచ్చు మన విజువల్లో అభిమానులు ఒకవేళ తాకడ ఎక్కువైపోతే ఎట్లాంటి చర్యలు తీసుకోవాలనే దానికి పెద్ద ఎత్తున కూడా ఇవన్నీ కూడా పూర్తిగానే లాఠీలు కానీ ఇవన్నీ కూడా పోలీసు అధికారులు ఇక్కడ తీసుకొచ్చారు. ఇక్కడ వ్యాన్స్ కూడా సిద్ధం చేసినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. సో మళ్ళీ ఒకవేళ విచారణ స్టార్ట్ అయ్యేటప్పుడు వైద్య పరీక్షలు చేసే ప్రక్రియ కూడా ఉంటుంది. కాబట్టి వైద్య పరీక్షలు చేసిన తర్వాత మళ్ళీ స్టేషన్ తీసుకెళ్తారా, లేకపోతే బేస్ చేసుకుని అవి తీసుకున్న తర్వాత వెంటనే కోర్టుకి వెళ్ళిపోతారనేది కూడా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇప్పుడైతే చిన్నగా అల్లు అర్జున్ ఇక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి విషయం ఇక్కడ ఉన్నటువంటి అభిమానులకు కానీ ఎవరికి తెలియకపోవడంతో వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉన్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. మనము చూడొచ్చు అక్కడ ఒక టెంపుల్ ముందంతా కూడా మొత్తం జనాలతోనే కూడినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో అఫీషియల్గానే ఉస్మానియా హాస్పిటల్కి తీసుకెళ్లారు. అయితే మొదట్లో గాంధీ హాస్పిటల్కి తీసుకెళ్దామనేసి కూడా అధికారులు ప్రయత్నించినప్పుడు కానీ ఇష్యూ వస్తుంది. మళ్ళీ ఇన్ఫర్మేషన్ బయటకు వెళ్తే చాలా ఇబ్బంది పరిస్థితి ఉంటుంది. జనాల దగ్గరికి వెళ్ళండి రానా, అక్కడ ప్లేస్ మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఒక్క నిమిషం. ప్రస్తుతం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ నుంచి అభిమానులు పెద్ద ఎత్తున ఉన్న నేపథ్యంలో వెనుక గేట్ నుంచి రహస్యంగా పోలీసులు తరలించారు. గాంధీ ఆసుపత్రికి వైద్య పరీక్షల కోసం తరలించారన్న సమాచారం తెలుస్తోంది. కొద్దిసేపటి క్రితం ఉస్మానియా అనుకున్నాము. సో నియర్ బై గాంధీ పరిధిలోకి వస్తుంది కాబట్టి గాంధీ హాస్పిటల్కి తరలించినట్టుగా తెలుస్తోంది. అక్కడ ఆల్రెడీ సిద్ధంగా ఉన్న ప్రభుత్వ వైద్యులు ఎక్కువసేపు డిలే చేయకుండా, ఎందుకంటే ఒక స్టార్ హీరో కాబట్టి పెద్ద ఎత్తున జనం ఇంకా అక్కడికి చేరుకునే అవకాశం ఉంటే ఉద్రిక్తతలు తలెత్తే అవకాశం ఉంటుంది, ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి పోలీసులు కూడా అలర్ట్ అయ్యి ముందస్తుగానే ప్రభుత్వ వైద్యులకు సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తోంది. సో ఇప్పుడు వాహనంలో గాంధీ ఆసుపత్రి దగ్గరికి అల్లు అర్జున్ తరలించినట్టుగా తెలుస్తోంది. అక్కడ ఒక 15 నిమిషాల్లో వైద్య పరీక్షలు పూర్తి చేసే అవకాశం ఉంటుంది. సో వైద్య పరీక్షల అనంతరం అల్లు అర్జున్ని చెంచలు కూడా నాంపల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. నాంపల్లి కోర్టులో రిమాండ్ రిపోర్ట్ను సబ్మిట్ చేస్తారు. న్యాయమూర్తి పరిశీలించిన తర్వాత రిమాండ్ విధించే అవకాశం ఉంటుంది. ఆ రిమాండ్ అనేది సాధారణంగా 14 రోజుల పాటు ఉంటుంది. చెంచలు కూడా జైలుకి వెళ్ళే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ ఇంకోటి కూడా గమనించాల్సి ఉంటుంది. ఏదైతే అల్లు అర్జున్ ఈ కేసుతో నాకేం సంబంధం లేదు, ఈ కేసుతో నాకు ఎలాంటి సంబంధం లేదు, ఈ కేసులో నేను కావాలని ఉద్దేశపూర్వకంగా అక్కడ ఆమె చావుకి నేను ఎక్కడ కూడా కారణం కాలేదు, నన్ను ఈ కేసు నుంచి తప్పించండి అంటూ ఆయన హైకోర్టులో కేసు కూడా వేసిన నేపథ్యంలో ఆ కేసుకు సంబంధించిన జడ్జిమెంట్ మరి కాసేపట్లో రాబోతున్న నేపథ్యంలోనే నాటకీయంగా ఈ అరెస్టు జరిగింది. సో ఏం జరగబోతుంది? హైకోర్టు నుంచి ఆదేశాలు ముందుగా వస్తాయా, లేకపోతే చెంచులు కూడా జైలుకి అల్లు అర్జున్ ముందుగా వెళ్తాడా? ఒకసారి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు, సీనియర్ అడ్వకేట్. శ్రీనివాసరెడ్డి గారు నమస్తే. శ్రీనివాసరెడ్డి గారు
అల్లు శ్రీనివాసరెడ్డి గారితో మాట్లాడదాం ఒక్కసారి. అసలు ఏం జరగబోతోందని, ఎందుకంటే పుష్ప కేసులో అడ్మిట్ అయిన అడ్వకేట్ అయినా, సో ఆయన ఏం చెప్పబోతున్నారు. సో ఇక్కడ 2 ఇష్యూస్ జరగబోతున్నాయి. గాంధీ హాస్పిటల్ వైద్య పరీక్షలు పూర్తయి నాంపల్లి కోర్టుకు వెళ్ళి నాంపల్లి కోర్టులో ఈ వాదోపవాదాలు జరుగుతున్న నేపథ్యంలో హైకోర్టు నుంచి కనుక జడ్జిమెంట్ వస్తే, లేకపోతే ఆయనకి యాంటిసిపేటరీ బెయిల్ లాంటిది వస్తే, బెయిల్ కనుక వస్తే పరిస్థితి ఏంటి అనేది. ఎందుకంటే హైకోర్టులో ఆల్రెడీ కేసు పెండింగ్లో ఉన్న నేపథ్యంలో నాంపల్లి కోర్టులో న్యాయమూర్తి రిమాండ్కి విధించే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళ తరపు జడ్జి అదే వాదన వినిపించే అవకాశం ఉంటుంది. మేము ఆల్రెడీ యాంటిసిపేటరీ బెయిల్ కోసం క్వాష్ పిటిషన్ని, ఈ కేసులో ఆయనకి ఎలాంటి సంబంధం లేదు, రేవతి మృతికి ఆయనకి ఎలాంటి సంబంధం లేదు, సో ఆయన ఉద్దేశపూర్వకంగా అరెస్ట్ చేశారు అన్న కారణాలతో బెయిల్ కోసం హైకోర్టులో ఇప్పటికే పిటిషన్ వేశారు. సో దానికి సంబంధించి ఒకవేళ జడ్జిమెంటు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి నాంపల్లి కోర్టు రిమాండ్ విధించే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. సో ఈ నేపథ్యంలోనే హైకోర్టు నుంచి ఇంకా ఆదేశాలు రాకముందే పోలీసులు అరెస్ట్ చేయటం, ఆయన వైద్య పరీక్షల కోసం తరలించడం, యాజ్ పర్ ప్రొసీజర్ అంతా కూడా తరలుతోంది. సో ఇప్పుడు నాంపల్లి కోర్టు ఏ డెసిషన్ తీసుకుంటుంది, హైకోర్టు ఏ డెసిషన్